జీబీఎస్ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ వ్యాధితో మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు ఏపీ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏపీలో జీబీఎస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు దీని బారిన పడి మరణించగా, ఇక ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ ఈ వ్యాధితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కొన్ని చోట్ల ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో 59 కేసులు వెలుగులోకి రాగా అందులో 14 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన వారిపై ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. జీబీఎస్ కరోనా అంటే చాలా ప్రమాదకరమైందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చినప్పుడు కనీసం వ్యాధి లక్షణాల ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. వెంటనే మందులు వాడుకుని ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉండేది. కానీ జీబీఎస్ లో అలాంటి అవకాశం లేదు. వ్యాధి లక్షణాలు విచిత్రంగా ఉన్నాయి. ఏ మందు వేసుకోవాలో తెలియదు. వెంటనే వైద్యులను సంప్రదించకపోతే మృత్యువాత పడుతున్నారు. అందుకే జీబీఎస్ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనాలో గరిష్టంగా 2% ప్రపంచ సగటు మరణాల రేటు ఉండగా జీబీఎస్ లో 7% ఉంది. జీబీఎస్ ఎంత వేగంగా మానవ శరీరాన్ని దెబ్బతీస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏపీలో నమోదైన 2 మరణాలు సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్లే సంభవించాయి. శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు జీబీఎస్ బారిన పడినప్పుడు 4-5 ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. ఆ ఆసుపత్రులు వ్యాధిని గుర్తించడంలో జాప్యం చేయడంతో చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే శరీరంలో జరగాల్సిన నష్టం జరిగి ప్రాణం పోయింది. ప్రకాశం జిల్లా మహిళను కూడా ఇలాగే 4-5 ఆసుపత్రులకు తీసుకెళ్లి చివరికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే తగిన వైద్యం అందించడంలో జాప్యమై ఆమె కూడా మరణించారు. అందుకే ఎవరిలోనైనా జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. జీబీఎస్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉంటాయని చెప్పలేం. కొంతమందికి దగ్గు, జ్వరంతో పాటు వెంటనే కాళ్లు పట్టేయడం జరుగుతోంది. కొంతమందికి విరేచనాలతో లక్షణాలు ప్రారంభమవుతున్నాయి. ఏదైనా చివరికి నరాల మీద ప్రభావం చూపి శరీరంలోని నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా నరాల సమస్యలున్నవారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. యాంటీబాడీలు శరీరంలోని మొత్తం నరాల వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభించి నెమ్మదిగా మెదడుపై ప్రభావం చూపుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు, నీరసం ఏర్పడతాయి. ఇదంతా కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే జరిగిపోతుంది. జీబీఎస్ ఎక్కువగా చిన్నారులు, వృద్ధులపై ప్రభావం చూపుతోంది. చాలా మంది చిన్నారులు తమకు వచ్చే అనారోగ్య సమస్యలను స్పష్టంగా చెప్పలేరు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా చిన్నారులకు ఆహారంలో పాలు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పాల వల్ల ఎక్కువగా జీబీఎస్ ఎఫెక్ట్ అవుతోంది. కాబట్టి బాగా వేడి చేసిన పాలను మాత్రమే చిన్నారులకు అందించాలి. మంచినీళ్లను కూడా కాచి చల్లార్చినవే వాడితే మంచిది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది ప్రమాదకరమైన సిండ్రోమ్ కాదని ప్రభుత్వం చెబుతోంది. కానీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది. తాజాగా ఏపీలోనూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 59 కేసులు నమోదయ్యాయి. అయితే ఇంకా ఎక్కువగానే కేసులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే వెంటనే జీబీఎస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వైద్యం ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆరోగ్య శాఖ చేపడుతోంది.